ప్రపంచ పరివర్తనలో మహిళలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ సూర్య. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్ ప్రపంచ పరివర్తనలో మహిళలు 30 MCQs ఫుల్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, మార్చ్ 8. సెకండ్ క్వశ్చన్, భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ బి, ఇందిరాగాంధీ. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు? ఆన్సర్ సి, వాలెంటినా టెరెస్కోవా. ఫోర్త్ క్వశ్చన్, నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ ఎవరు? ఆన్సర్ బి, మేరీ క్యూరీ. ఫిఫ్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలో మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ మహిళ ఎవరు? ఆన్సర్ ఏ, దుర్గాబాయ్ దేశ్ముఖ్. సిక్స్త్ క్వశ్చన్, యుఎన్ ఉమెన్ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ సి, 2010. ఐఎమ్ మాలాలా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఏ, మాలాలా యూసఫ్ జాయ్. ఎయిత్ క్వశ్చన్, భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఏ, ప్రతిభా పాటిల్. నైన్త్ క్వశ్చన్, మహిళల విద్యకు కృషి చేసిన తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆన్సర్ ఏ, సావిత్రిబాయి పూలే. పదో క్వశ్చన్, బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి, మహిళల ఆన్సర్ బి, బాలికల రక్షణ మరియు విద్య. 11వ క్వశ్చన్, ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశం ఏది? ఆన్సర్ సి, న్యూజిలాండ్. 12వ క్వశ్చన్, భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఏ, సరోజని నాయుడు. 13వ క్వశ్చన్, మహిళా సాధికారతకు ప్రధాన ఆధారం ఏమిటి? ఆన్సర్ ఏ, విద్య. 14వ క్వశ్చన్, మహిళా దినోత్సవం ప్రారంభమైన దేశం ఏది? ఆన్సర్ ఏ, అమెరికా. 15వ క్వశ్చన్, భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి, సుచేత కృపాలిని. 16వ క్వశ్చన్, మహిళలపై అన్ని రకాల వివక్ష నిర్మూలన ఒప్పందం ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ సి, యుఎన్. 17వ క్వశ్చన్, కల్పనా చావ్లా ఏ రంగంలో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ బి, అంతరిక్ష శాస్త్రం. 18వ క్వశ్చన్, మదర్ తెరీసాకు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది? ఆన్సర్ బి, 1979. 19వ క్వశ్చన్, భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? ఆన్సర్ ఏ, కిరణ్ బేడి. 20వ క్వశ్చన్, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, ఆర్థిక స్వావలంబన. 21వ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మహిళల ఆరోగ్యం అభివృద్ధి చెందితే ఏమి జరుగుతుంది? ఆన్సర్ బి, కుటుంబ సంక్షేమం. 22వ క్వశ్చన్, మాలాలా యూసఫ్ జాయ్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ బి, పాకిస్తాన్. 23వ క్వశ్చన్, భారతదేశపు తొలి మహిళ ఫైటర్ పైలట్లలో ఒకరు ఎవరు? ఆన్సర్ ఏ, అవని చతుర్వేది. 24వ క్వశ్చన్, మహిళల సమాన వేతనం హక్కు ఏ సూత్రానికి చెందింది? ఆన్సర్ ఏ, సమానత్వం. 25వ క్వశ్చన్, పంచాయతీ రాజ్ లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఏమిటి? ఆన్సర్ బి, రాజకీయ భాగస్వామ్యం. 26వ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు ప్రకారం మహిళల ఉపాధి పెరిగితే ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఏ, కుటుంబ ఆదాయం పెరుగుతుంది. 27వ క్వశ్చన్, భారతదేశపు తొలి మహిళా ఒలింపిక్ పథక విజేత ఎవరు? ఆన్సర్ బి, కర్ణం మల్లేశ్వరి. 28వ క్వశ్చన్, హీ ఫర్ షీ ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ సి, యుఎన్ ఉమెన్. 29వ క్వశ్చన్, మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఏ, నవంబర్ 25. లాస్ట్ క్వశ్చన్,
30 క్వశ్చన్. ప్రపంచ పరివర్తనలో మహిళల అత్యంత ముఖ్యమైన పాత్ర ఏమిటి? ఆన్సర్ ఏ. సమాజ నిర్మాణం మరియు అభివృద్ధి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇట్లో మిస్టర్ సూర్య. పీడిఎఫ్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. బయోలో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి.